పడింది దానికి వాటికి వాటికి అంటే నీకు నైట్ టైమా నైట్ టైం డే టైం ఏమి ఉండదు లోపలికి పోయి వస్తాను కూడా డే టైం నైటే ఆడ ఉండకపోతే వేరే ప్లేస్ మనం పేర్లు చెప్పకూడదు. సో గైస్ ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. బ్రో నీ పేరేం పేరు? కృష్ణ అంట, మన సబ్స్క్రైబర్. అండ్ లాస్ట్ 1 year బ్యాక్ కూడా చూసావు కదా అన్నారు. అండ్ ఈ వీడియో ఇంకా రిలీజ్ కాలేదు, ట్రైలర్ అయింది. ఫుల్ వీడియోలో అన్నది కూడా యాడ్ చేస్తున్నా. లెట్స్ వాచ్. మామా ఓ ఓనా మామా ఓ ఓనా ఆల్ ది బెస్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధూమ్ ఎంపైర్. సో మీరు ధూమ్ ఎంపైర్ పార్ట్ 1 చూడని వాళ్ళకు, పార్ట్ 1 చూస్తున్న వాళ్ళకు చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ నేను, నాతో పాటు ఇంకా 2 స్నేహితులు అయితే వచ్చి ఇక్కడ వీడియో తీసేటప్పుడు ఒక అతనికి అయితే కొంచెం లేదు నేను వెళ్ళిపోతా అని చెప్పేస్తే నేను సరే ఓకే అతన్ని వదిలేసి రమ్మని చెప్పేసి నేను ఈ నైట్ ఒకసారి చెక్ చేసుకోవడం అయితే జరిగింది. మేము అనుకున్నట్టే ఇక్కడ ఎవరో జనాలు కొందరు వచ్చేసి ఇక్కడ ఏదో పూజకి అయితే సిద్ధమవుతున్నారు. సరే ఓకే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేసి చూడాలనుకుంటున్నాం. అండ్ అదే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ కొందరు అయితే కామెంట్ పెట్టారు, ఇది లాస్ట్ టైం మీరు చేశారు కదా, ఇంకా వేరే అన్న వాళ్ళు కూడా చేశారు కదా అన్నారు. ఓకే అండి, చేసినా కూడా ఈ దగ్గర ప్రాంతంలో మీరు వీడియో చూశారు, ఓకే బాగుంది. ఈ దగ్గర ఉన్న ప్రాంతంలో ఇంకా కొందరికి భయం అయితేనే ఉంది. సో ఆ క్లిప్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. అందుకనే నేను మళ్ళీ రీషూట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరున్నారు, ఎందుకు వచ్చి పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందామనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇట్లా వచ్చాడు, సరే ఇట్లా వచ్చాడో వచ్చిందో అమ్మాయో అబ్బాయో అది మీ ఇష్టం, చూసేవాళ్ళది. ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, ఏంది 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 అని. ఇటు ఎక్కడికి వెళ్ళాడు ఇట్లా? ఏమైందిరా? కాలేజ్ ఎదురుగా. ఎవరైనా సరే GoPro 9 తీసుకుంటారేమో, నా సజెషన్ తీసుకోవద్దు. వేస్ట్ కెమెరా, ఆ కంటికి కనపడేది కూడా దీనికి కనపడట్లేదు. ఎదురుగా కాలేజ్ ఎట్టు వెళ్ళాడు? ఇటు రూట్ ఉంది ఫ్రెండ్స్. వచ్చాడా? ఇక్కడ 2 రూట్లు క్లియర్ అవుతున్నాయి. ఏంద్రా ఇది? ఇక్కడ ఏదో పూజ జరిగిందా, జరిగి అయిపోయిందా?
ఫోన్ కూడా లేదు ఇప్పుడు అబ్దుల్కి అని చెప్తామంటే. టిల్లింటాడు. హలో దీనికి రూట్ ఆలోచిస్తే దొరుకుతాడు. ఎట్లుంది రూట్ ఇక్కడికి? అబ్దుల్ వదిలేసి వచ్చినావా? మనకి ఇప్పుడు చెప్పాను అనుకో ముగ్గు మ్యాటర్ ఏమంటాడు. ఏం లేదు ఏం లేదు. బట్ కేర్ఫుల్, జాగ్రత్త. నా లైట్ ఏడుంది? చిన్న లైట్ దీంట్లో ఉందా? కేర్ఫుల్ రా. అబ్దుల్కి ఇంకా జరిగిందంతా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాడే నాకు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అన్న ఇక్కడ ఇలా చేస్తున్నారంట, ఈరోజు కూడా జరుగుతుందంట అని చెప్పేసి. సో సరే అది చెప్పేసి ఆ బ్యాగులు తీసుకొని వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్దాం. ఏం చేస్తున్నారో అది ఓన్లీ మాత్రం క్యాప్చర్ చేసి వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఫైనల్గా ఏదైనా కొంచెం అంటే చెడ్డ పనులు చేస్తుంటే కన్నా ఏదో ఒకటి చేద్దాం, లేదంటే జస్ట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. ఇది వైఫై ఎవరు ఉందా? మెయిన్ మ్యాటర్ ఇలా చెప్పింది కరెక్ట్. ఎవరో ఇక్కడ ఏదో చేస్తున్నారు. కనెక్షన్ మనిషి అయితే కనపడలేదు, బట్ ఏదో కార్యక్రమం అయితే జరుగుతుంది. సో అందుకోసం అన్నీ ఆఫ్ చేసి వాడు బ్యాగ్ పెట్టినా కూడా ఆ బ్యాగ్ ఎవడని చూసినాడు అనుకో, మనం ఎవరో ఉండారని వాళ్ళు చేసే పని ఆపేస్తారు కదా, దానికోసం వెయిటింగ్. అంతే, నైట్ వర్షన్ నువ్వు ఒకటి నేను ఒకటి, ఏదో నీ చేతిలో అది నా చేతిలో అది. సో గైస్, చాలా రోజుల నుంచి మీరు అడిగారు కదా ఏదైనా చెయ్యండి చెయ్యండి అని. అండ్ చాలామందికి ఇలాంటి పూజలు చేసుకునే వాళ్ళకు నేను షూట్ చేస్తానంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంది ఇలా చేస్తావు అలా చేస్తావు అంటారు. కానీ ఇక్కడ మనకి మంచి ఆఫర్, బంపర్ ఆఫర్. ఒకదానికోసం వస్తే 2 ఫస్ట్ టైం జరుగుతున్నాయి. సరే చూద్దాం ఆయన ఏం చేస్తాడు, అసలు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పూజను అయితే మీకు చూపిస్తాను అని చెప్పున్నాక నేను చూశాను, అది చూసినాక మీకు అర్థమవుతుంది.
నన్ను కాస్త నువ్వు వాడిని చూడు. దీంట్లో ఏం కనపడదు. చెప్పు.
ఇప్పుడు లైట్ వేస్తే ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోతుందేమో అని ఒక చిన్న చింతతో గమ్మన్నా. దీంట్లో ఏం కనబడరా అసలు శక్తులా రేపు మనం కూడా చూద్దాం. డోంట్ డిస్టర్బ్. అండ్ మీరు కూడా చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేస్తున్నాడు అని పట్టుకో జూమ్ చేస్తా. మనిషి దయ్యమరా వాడిని అసలు మనం క్యాప్చర్ చేయలేదు. గైస్ ప్లీజ్ ఎవరికి ఏం చేస్తున్నాడు ఆట అమ్మాయికి చేస్తున్నాడా ఆత్మతో చేస్తున్నాడా ఐ కాంట్ వెయిట్. వీడేమో ఎదుగుతారు కాదంటున్నాను. ఐ వాంట్ గో. పోయి మాట్లాడదాం. ఏం చేస్తున్నాడు? సో గైస్ నేనైతే ఇంకా ఈ ఆతృతకు ఆగలేకుండా అసలు ఆయన పైన ఎవరితో ఏం చేస్తున్నాడా అర్థం కావట్లేదు. అమ్మాయితో చేస్తున్నాడా ఆత్మతో చేస్తున్నాడా? సో ఐ కాంట్ వెయిట్. వీడేమో పూజ అయిపోయినంత వరకు ఆగంటున్నాడు. బట్ ఐ వాంట్ గో. ఆన్లో పెట్టుకో. ఏంద్రా ఇది రికార్డ్ కాలేదా? రికార్డ్ అవ్వలేదా? ఏంద్రా ఇది రికార్డ్ కాలేదా? రికార్డ్ అవ్వలేదా? అవునా? చెప్తా కోర్స్ నుంచి హైడ్రోస్ ఇంకేమన్నా
అది ఏంది అన్నో పసుపు కుంకుమ చూడు. హలో బ్రో, ఇక్కడ ఇప్పుడు దాకా ఏదో పూజ చేస్తున్నారు, మేము ఆ పూజ చూసేదానికి వచ్చాము. ఎట్లా పోయినారా? ఏం లేదురా. ఏం చేశాడు ఇంతసేపు పోయా? कैप्चर कर बराबर. ओके नाइट वर्सन बाहर रख डालो, नो प्रॉब्लम. कैप्चर कर. గైస్ మైండ్ హీట్ ఎక్కి మైండ్ బ్లోయింగ్ అవుతుంది. అక్కడ ఎందుకు మాట్లాడలేదంటే సైలెంట్గా గమనించాను సౌండ్ ఈ పక్క నుంచి వచ్చింది. ఇంత పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎవరు లేదు ఇక్కడ. ఫ్రెండ్స్ మేము అక్కడ చాలాసేపు అయితే కూర్చున్నాము. ఆ నైట్ వర్షన్ అతను ఏదో ముగ్గు అన్నాడు కదా, అది ముగ్గు అయితే కాదు, ఏదో ఇటుకది కొంచెం సరౌండ్గా ఉంది. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు ఒక మిరాకిల్, అంటే ఇతను ఎవరి కోసం అయితే అంటే వెయిట్ చేశాడో, ఎవరి కోసం అయితే ఆయన పూజ చేశాడో సడన్గా మాకు ప్రత్యక్షమైనట్టు అనిపించింది. ఇంకా లబ్బ గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ అక్కడ నో ఛాన్స్, ఎవరు కనపడలేదు. మళ్ళీ రిటర్న్ ఆ నైట్ వర్షన్లో ఏం కనపడుతుందని వెళ్ళాను. కనపడుతుందా చేతిలో? ఏమైంది? వైఫై డిస్కనెక్ట్ అయిందా? అవునా? వైఫై ఆ ఫోన్ ఫస్ట్ అది ఏదో పోతాను రా, అది చూడు పోతాను చూడు, పర్లేదు కనపడలేదు. టార్చ్ లైట్ లేదు. గైస్ ఇది కూడా ఆపరేటింగ్ ఫైల్, బట్ కనెక్ట్ చేస్తాను. ఎవరు తిట్టుకోవద్దు, నేను సీరియస్గా షూట్ చేయాలని రాలేదు. మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా నేను ఏదో మంత్రాలు చదివే వాళ్ళు వస్తారని మనోడు అన్నాడు ఏరా అంటే వచ్చినాము. కానీ ఇది ఒక అద్భుతం నాకు. ఈ మధ్య ఇక మీద నుంచి నేను ఈ మంత్రాలు చదివే వాళ్ళ దగ్గర కూడా పోవాలనిపిస్తుంది. అస్సలు వండర్, ఈ 20 మినిట్స్ అయితే నా లైఫ్లో మర్చిపోను అనుకుంటా. నేను ఆ కింద అక్కడ లాస్ట్ ఉందా, అక్కడి నుంచి నైట్ వర్షన్ తీసుకొని వస్తుంది మాకు. ఇక్కడ ఏదో అనిపించింది, అంటే అనిపిస్తే లటకని చూసాం, క్లియర్గా అర్థమవుతుంది. నైట్ వర్షన్లు చూసా, ఆ మనిషి ఏదో చేస్తుంటే ఏదో చప్పుళ్ళు వినిపించాయి, ఏడుపు చెప్పుల్లాగా. కానీ ఇప్పుడు ఆ మనిషి లేడు, ఆ చప్పుళ్ళు లేవు. ఈడేమో ఇది అంటాడు, ఇది ముగ్గు అంటాడు. ఇది ముగ్గు కాదు, ఏం కాదు, ఏదో ఇటుకెళ్ళి. ఇదే కలర్ ఉంది, పసుపు ఇదే కలర్ ఉంది. కాదు నువ్వు అన్నావు కదా ఇటుకలకి ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు ఆ మనిషి కనపడదు.
లైట్ పర్సన్ ఆన్ చేసి లైట్ పర్సన్ ఆపర్చునిటీ రావాలి. లక్ష లైకులు రావాలా? నాకు రావు, మనం ఎంత కష్టపడ్డా కూడా మనకు రావు, నాకు తెలుసు. సౌండ్ వస్తున్నాయి, వెళ్దాం చెప్తా. ఎక్కడికే పోదాం. రెడీ, ఐఎమ్ రెడీ టు కమ్. నైట్ వర్షన్ కూడా చేతిలోనే పెట్టుకో. చెప్తా. First time I am feeling very happy in the shoot time. After editing టైంలో నేను కొంచెం హ్యాపీ, చాలా హ్యాపీ అయ్యాను. కానీ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేదు మాటలు అంతా. హలో అయ్యా, మీరు ఇక్కడ ఎవరన్నా ఉంటే మేము మీకు అంటే మీ పూజలో ఇబ్బంది పెట్టాలని, మీకు ఏదో ఇబ్బంది పెట్టాలని రాలేదు. మీరు ఏం పూజ చేస్తున్నారు, ఆ పూజలో ఎవరు వస్తున్నారు, విఐపీస్, ఆ విఐపీస్కి మేము కూడా హాయ్ హలో అని చెప్పి ఒక సెల్ఫీ తీసుకుంటాం. కలర్ ఫోటో అయినా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా. ఇక్కడ లేకుండా ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, బట్ ఇంట్లో వెళ్ళాడు కాబట్టి ఒకసారి చూద్దామని. తెలుసు ఎలా తెలివిగా రిలాక్స్. ఇంకా ఎవర్రా అదే జరుగుతుంది. కంప చెట్లు అడ్డం ఉన్నాయి. ఉండు
ఉంటావా? ఏ వాడు ఒక్కడు ఉన్నట్టు నీకు అనిపిస్తుంది, పైన ఉన్నోడు వేరే వాడా? అదే నేను చెప్పేది. సరే వాడు ఇప్పుడు మనం తెలుగుకొని వచ్చేవాడు కిందికి వెళ్ళిపోయాడు చూడ, వాడు పూజలో కూడా కూర్చోన్నాడు. మీరు ఇది చూస్తూ ఉండండి. అంటే మనోడు చేసేది చూస్తూ ఉండండి. కాస్త అటు తిరుక్కొని వస్తాయి. ఇక్కడ ఏదో చెప్పులు అవుతున్నాయి. ఆయన చేస్తుంటే రియాక్ట్ అవుతున్నాయా లేకపోతే మామూలుగా రియాక్ట్ అవుతున్నాయా అర్థమవుతుంది. happens once. Alpha. Okay, no problem. No? Okay, no problem. Leave that. It's better. మనకి ఇది ఒక్కటి సార్లే, ఏమైనా చూసుకోవచ్చు. గైస్ ఫస్ట్ టైం లైవ్లో ఇప్పుడు నేను రికార్డింగ్ చేయాలనుకుంటున్నా. ఎప్పుడు ఇంటికి వెళ్ళి అవి చెక్ చేసుకునేవాడిని, ఎందుకంటే ఈ రికార్డింగ్ దొరకలేదు అనుకోండి నాకు. ఇంకా మా ఊర్లో సరిపోయింది, లేదు రికార్డింగ్ ఉంది కదా. ఈ రికార్డింగ్ దొరకకపోతే ఇంకా మా ఊళ్ళో తల ఎత్తుకుని తిరిగేది ఎట్లా? దయ్యాలు కాకుండా కనీసం దయ్యాలకు పూజ చేసుకునే వాళ్ళని కూడా కనిపెట్టలేకపోయావు కదరా అంటారు. సో ఆయన దయ్యాలు చేస్తున్నాడా, నిద్ర కోసం చేస్తున్నాడా, లేకపోతే ఇంకా లేదంటే ఈడేమన్నాడంటే ఆత్మ నిద్రపుచ్చేదాన్ని చేస్తున్నాడంట. నిద్రపుచ్చాని కాదు, లేపేదానికా? నిద్రపుచ్చాని చేస్తాడు. లేపి ఆడి ప్లానింగ్ ఆడుకుంటుంది, మనకేం తెలుసు. మనలాగే ఫ్యాంటసీ ఉంటుంది కదా. సరే ఓకే, వి వాంట్ టు గో జాయిన్. లైట్ అని చెప్పు, సైలెంట్ కదా. సో అలాగ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పూజ అయిపోయినంత వరకు ఆగాము. కానీ దురదృష్టవశాత్తు మీకు చూపించింది నేను ఒక్కరినే, కానీ నేను అక్కడ చూసింది 2-3 అయితే చూశాను. కానీ మా వాళ్ళు క్యాప్చర్ చేశారులే, ఏదో చేసేయాలి అనుకున్నారు. కంగారులో పడ్డారో లేదంటే భయపడ్డారో తెలియదు, కెమెరాలు ఆన్ చేయడమే మర్చిపోయారు. సో ఈ వీడియోని పూర్తిగా చూసి అండ్ మీరు ఇచ్చే కామెంట్ ఏముంటుందో నాకు తెలియదు. నేనైతే చెప్తున్నాను, ఇది మీరు నిజం అంటే నిజం, కాదంటే కాదు. నాకు ఎటువంటి బాధ లేదు. నేను ఏదో చూడాలి, ఏదో చేయాలనుకున్నాను, అదైతే చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. అబ్దుల్ ఫాస్ట్. ఓకే, నో ప్రాబ్లం. తో ఫాస్ట్ జంప్. గురుగారు, మీకు కూడా నాలాగా ఆత్మలంటే ఇష్టమా? కెమెరా ఇधर पलट क्या पकड़ छोड़ डालो अभी लेफ्ट आईफोन में रिकॉर्ड करा लो.
చూద్దాం.